అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. రఘురామరాజు గారు, నేను మీతో వాదించను. ఎందుకు వాదించనంటే జనరల్గా ప్రతి ఒక్క మనిషిలో కూడా గొడవలకి అట్రాక్ట్ అయ్యే ఒక లక్షణం ఉంటుంది మన ఇండియన్స్లో. మనం ఎంత ముఖ్యమైన పని మీద వెళ్తున్నా సరే, ఎవడైనా ఇద్దరు గొడవ పడుతున్నారంటే తాగేసి గొడవ పడినా సరే వాళ్ళంకే చూస్తూ కూర్చుంటాం, అసలు పని మర్చిపోతాం. సో ఇక్కడ కూడా నిన్న ఆయన ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పెద్దలు ఆయన అంటే నాకు రెస్పెక్టే. ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టారు, మొత్తం అన్ని ఛానల్స్లోనూ TV9తో సహా. TV9కి నేనంటే అసలు పడదు, నా మీద కేసులు పెట్టిన ఛానల్ అది, వాళ్ళు కూడా వేస్తారు. కాబట్టి వారితో నేను మళ్ళీ నేను కూడా ఏంటంటే రఘురామరాజు గారు నన్ను అలా అన్నారు ఎలా అన్నారని నేను అన్నాను అనుకోండి, మళ్ళీ ప్రజలందరి ఆలోచన, ప్రజలందరి ఫోకస్ మా మీదకి. అంటే ఏదో గొడవ జరుగుతుంది, రఘురామరాజు గారు ఏమన్నారు, దానికి రాయేష్ ఏమన్నాడు, దానికి ఇలా మొదలైపోద్దండి. పాపం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. దేశ విదేశాలు తిరుగుతున్నారు, ఎందరో పారిశ్రామికవేత్తలు కలుపుతున్నారు, వాళ్ళని బతిలో ఆడుతున్నారు, అమరావతిలో పెట్టుబడులు పెట్టేస్తున్నారు, వైజాగ్లో పెట్టుబడులు పెట్టేస్తున్నారు, అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి కంపెనీలు తెస్తున్నారు. ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాల్సింది అది. ఈ రాష్ట్రం కోసం నాయకులు ఎలాగా కష్టపడుతున్నారో, పాపం వాళ్ళు ఎన్ని శ్రమలు కోరుస్తున్నారు, మళ్ళీ వీళ్ళని ఎందుకు గెలిపించాలనేది అది చూస్తే తెలుస్తుంది. గొడవలు పడతా ఉంటే, వాదనలు పడుతూ ఉంటే ఏం తెలుస్తుందండి? కాబట్టి గౌరవనీయులైన రఘురామరాజు గారికి హృదయపూర్వకంగా చెప్పేది ఏంటంటే, జస్ట్ వారు మాట్లాడిన దానికి చిన్న వివరణ ఇవ్వడానికే వచ్చాను తప్ప మీతో వాదించే ఉద్దేశం నాకు లేదు. ఇప్పుడు ఈవేళ అభివృద్ధి అంతా పక్కకి దారికి వెళ్ళిపోవడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఆ పనులు ఏవైతే ఉన్నాయో, ఆ గొప్ప పనులు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పనులు, దాన్ని దారి తప్పించడానికి జగన్ గారు టీం ఎలాగ పనిచేస్తున్నారు కదా. చిన్నపిల్లలు గొడవను తీసుకొచ్చి కుల వివక్ష అంటారు, గొడవ లేని దగ్గర వెలివేత అంటారు, లేకపోతే ఇంకొకరు ఎవరు యాక్సిడెంట్లో చనిపోతే అబ్బాయి చంపేశారు మత గొడవ ఇది అంటారు. ఇప్పుడు కడపలో కూడా మత గొడవ పెట్టారు, అలాగే మొన్న కోనసీమలో కులం గొడవలు పెడతా ఉంటారు. ఇప్పుడు ఈ గొడవలను ఎందుకు పెడుతున్నారు వైసీపీ వాళ్ళు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధిని జనం వాటిని చూడకుండా ఈ గొడవలకి ఎంగేజ్ అయ్యి ఉండాలని వారి ఉద్దేశం అది కదండి. గొడవలు పెట్టడంలో అంటే నాకేం పదవలేదు, నేనేమి అధికార ప్రతినిధిని కూడా కాదు. ఎందుకంటే మొన్న కొత్త కమిటీ వచ్చింది కాబట్టి పాత కమిటీ ఆటోమేటిక్గా అది ఇది అయిపోద్ది, రద్దు అయిపోద్ది. సో నేను ఇప్పుడు అధికార ప్రతినిధిని కూడా కాదు, జస్ట్ ఒక కార్యకర్తను మాత్రమే. ఒక కార్యకర్తగా ఉన్న నేనే అరే పెద్దలు అంత అభివృద్ధి చేస్తున్నారు, దాన్ని తప్పుదారి పట్టించకూడదు. ఒకవేళ తిడితే తిడుతున్నారులే రఘురామరాజు గారు, నన్ను నా వర్గాన్ని అందరినీ తిడితే తిడుతున్నారులే, సర్లే పోన్లే, మనం ఇప్పుడు మాట్లాడితే ఇది ఈ గొడవ కింద క్రియేట్ అవుతుంది అని నాలాంటి ఆలోచిస్తున్నాడు కదా. అలాంటిది రఘురామరాజు గారు, ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, వారు ఇది ఎందుకు ఆలోచించరు అని నా బాధ అండి. ఆయన ఆలోచించాలి కదా. ఇప్పుడు ఎందుకు ఇలాంటి గొడవ, ఇప్పుడు ఎందుకు ఇలాంటి డిస్టర్బెన్స్, ఇప్పుడు ఎందుకు ఇలాంటి ఏదైనా చిన్న అవకాశం వస్తే వైసీపీ వాళ్ళు ఊరుకోరు కదా, అవతలను రెచ్చగొడతారు కదా, గొడవ క్రియేట్ చేస్తారు కదా. ఆ గొడవ అయ్యే అవకాశానికి మనమే దూరంగా ఉండాలి కదా. మనం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కదా. డిస్టర్బెన్స్లో, డిస్కషన్లో, కులాలు, మతాలు అనే దానికి ఇప్పుడు ఎందుకు మనం వెళ్ళడం? రాష్ట్రం చక్కగా అభివృద్ధి చెందుతుంది, ప్రజలందరికీ అవి కదా మనం చెప్పాలి. ఇప్పుడు కొన్ని విషయాలు చూపిస్తాను సార్ మీకు. RRR గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో రాజేష్ నన్ను వైసీపీ వాళ్ళు తిట్టమన్నాడు, నేనేం తిట్టాలి, వాళ్ళతో నాకు ఏం పని ఉంది అని ఆయన మాట్లాడిన మాటలో ఒక ఛానల్ 2 ఛానల్ కదండి, TV9 వాళ్ళు కూడా వేస్తారు. వాళ్ళకి నేనంటే అసలు పడదు, 4 కేసులు పెట్టారు నా మీద వాళ్ళు. అలాంటి TV9 వాళ్ళు కూడా అది వేస్తారు. వేస్తే రాజేష్ ఏంటి వైసీపీని తిట్టమంటున్నాడంట, పాపం రఘురామరాజు గారు వచ్చి తిట్టనంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఓకే, వైసీపీ వాళ్ళు తిట్టమని అనలేదండి, నేను వైసీపీ వాళ్ళు తిట్టమని అన్నా సార్ రఘురామరాజు గారు. ఇక నేను పెట్టిన పోస్ట్ ఇదండి. RRR గారు గతంలో వైసీపీ ఎంపీ, ఆయన ఆ నియోజకవర్గానికి కాదు రాష్ట్రంలోకి అడుగు పెట్టిన వాళ్ళది జగన్. జగన్ గారు అడుగు పెట్టనిచ్చారండి. జగన్ గారు ఆయన్ని నర్సాపురం నియోజకవర్గంలో కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టడం లేదు. పాపం ఈయన ఎక్కడుండేవారు రఘురామరాజు గారు? అయితే ఢిల్లీ, లేకపోతే హైదరాబాద్. అవునా? ఒక అధికార పార్టీ ఎంపీ అయి ఉండి కనీసం అతన్ని ఇక్కడ దిగనివ్వలేదు అంటే ఎంత నియంతృత్వంగా పరిపాలించాడో ఆయన ఆలోచించాలి జగన్ గారు. ఓకే, అంతేకాదు వైసీపీ వాళ్ళు ఆయన్ని వేలాడి తీసుకొచ్చి చంపాలని చూసారు, నీచంగా నిజం కదా ఇది. ఆయనే కదా పాపం చాలాసార్లు మనం కూడా సపోర్ట్ చేశాం కదండి. ఏమంటే ఆయన నేనే చాలాసార్లు మాట్లాడాను. ఆ పివి సునీల్ అనే అతను నా సొంత కులస్తుడు అయినా సరే, నువ్వు జగన్ చెప్పిన దానివల్ల నువ్వు తప్పు చేసావు, రఘురామరాజు గారిని కొట్టడం తప్పు, నువ్వు నన్ను కూడా అలాగే అరెస్ట్ చేసావు అని ఇప్పటికీ నేను పివి సునీల్ వ్యతిరేకిస్తూనే ఉంటాను కదా. నా సొంత కులాన్ని కూడా నేను వ్యతిరేకించాను కదా. ఎందుకు? రఘురామరాజు గారి విషయంలో తప్పుగా ప్రవర్తించాడు. జగన్ చెప్తే నువ్వు కొడతావా, నువ్వు IPS ఆఫీసర్ కదా అని నేను ఇప్పటికీ మొన్న కూడా నేను మళ్ళీ అతన్ని వ్యతిరేకించే మాట్లాడాను కదా. ఏమంటే అంత దారుణంగా కొట్టారండి, అంత దారుణంగా తిట్టారండి ఆయన్ని. ఆయన లైఫ్లో ఎప్పుడు కూడా అంత అవమానపడి ఉండడు రఘురామరాజు గారు. అంత అవమానించారు, అంత డిఫేమ్ చేస్తారు వైసీపీ వాళ్ళు. ఏమండి RRR గారు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు, డిప్యూటీ స్పీకర్ అయ్యారు కదా.
ఇప్పటివరకు త్రిపుల్ ఆర్ గారు జగన్ గారిని ఒక్క మాట అనలేదు ఎందుకని అన్నాను. అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి నన్ను కొట్టించా కదా, ఇప్పుడు నీ సంగతి ఏడో తేలుతాను, నన్ను అనవసరంగా అరెస్ట్ చేయించా కదా, నీ సంగతి తేలుతా అంటారు కదా. లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి అక్కడక్కడ కులం గొడవలు, మతం గొడవలు, ఈ గొడవలు, ఆ గొడవలు, వాళ్ళ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్నారు కదా, అప్పుడు మనం డిఫెండ్ చేసుకోవాలి కదా మన గవర్నమెంట్ని. అంటే ఆయనకి సీట్ ఇచ్చి ఆయన ఎమ్మెల్యే చేసి డిప్యూటీ స్పీకర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒకవేళ ఓకే రాజకీయం మాట్లాడకూడదు డిప్యూటీ స్పీకర్ అన్నారు పోను ఓకే. కానీ ఆయన పివి సునీల్ మీద మాట్లాడుతున్నాడు కదా, పివి సునీల్ నన్ను ఇలా చేసాడు అతని మీద యాక్షన్ తీసుకుంటాను అంటున్నాడు కదా, దాని గురించి ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నాడు కదా. మరి పివి సునీల్ ఎందుకు కొట్టాడు, ఊరికే కొట్టలేదు కదా. పివి సునీల్కి ఈయనకి ఏంటంటే గొడవ జగన్ గారు చెప్తేనే కదా జరిగింది, అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా. అప్పుడు పోనీ ఓకే వదిలేశారు, సరే జగన్ గారు నేను ఏమన్నారు, ఓకే మంచిదే పోనీ క్షమించారు అనుకుందాం. అదే పనుల పని పివి సునీల్ కూడా క్షమించాడు, ఇంక అతను మాత్రం ఏం చేశాడు. మీరు చేయించిన వ్యక్తి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన్నే మీరు క్షమించేశాక ఇక పివి సునీల్ ఎందుకండి, ఆయన ఏం చేశాడు, ఇక ఆయన నిమిత్త మాత్రుడు అంతే కదా, నాయకుడు ఏం చెప్తే అధికారం చేస్తాడు, ఆయన కూడా క్షమించండి పనుల పని. పైగా అసెంబ్లీలో జగన్ గారిని పలకరించడానికి అది మళ్ళీ అది చూడండి, అది పలకరించాడు. ఎందుకు అసలు నేను జగన్మోహన్ రెడ్డిని పలకరించాక అసెంబ్లీలో నేను అసెంబ్లీ చేసి హలో జగన్ అని చెప్పి మాట్లాడా, అందరూ చూస్తా ఉండగానే మాట్లాడాను. ఈయన వెళ్ళి పలకరించాడు, ఈయన వెళ్ళి ఆయన్ని ఇచ్చేసాడు, ఆయన ఏం పట్టించుకోలేదు ఈయన్ని. కానీ ఎందుకు మనం అంత ఎదురెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది, సరే ఓకే వెళ్ళారు, అది మీకు గొప్పతనం, రఘురామరాజు గారి ఉన్నతమైన గొప్పతనం అనుకుంటాను, అది కూడా చేశారు. త్రిపుల్ ఆర్ గారు నీచంగా తిట్టిన విజయసాయి రెడ్డితో ఇష్టంగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఆయన నా ఫ్రెండ్ ఆయన అంటున్నాడు. తాడేపల్లిలో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి ఇంట్లోనే ఈయన ఆఫీస్ పెట్టుకున్నారట. సాయిరెడ్డి గారికి నాకు రైవలరీ లేదు, ఫ్రెండ్షిప్ ఉందేమో అని నేను అనుకుంటున్నా. ఎలా అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కన ఒక 50 ఇల్లు ఉన్నాయి, హౌసెస్ కట్టారు, అందులో సాయిరెడ్డి గారికి హౌస్ ఉంది. నేను ఆశాషగిరావుని మీ దాంట్లో ఏమైనా హౌసెస్ ఉంటే చూడండి నేను రెంట్ తీసుకుంటానంటే ప్రస్తుతం సాయిరెడ్డి గారిది ఉంది, మరి నీకు అబ్జెక్షన్ లేకపోతే మాట్లాడతానన్నారు. నాకే ఉంది రెంట్ ఇచ్చి తీసుకునేవాడిని, ఇవ్వడానికి ఆయనకు అబ్జెక్షన్ ఉందేమో అడగండి, తీసుకుంటానికి నాకైతే అబ్జెక్షన్ లేదు, ఎవరిలో అయితే నాకే ఉంది. సాయిరెడ్డి గారు నేను కలుసుకున్నాం, చాలా ఆప్యాయంగా మాట్లాడుకున్నాం. అంటే అంత క్లోజ్ అయ్యారు, మంచిదే. అందరినీ అంత తొందరగా క్షమించే లక్షణం దేవుడు మీకు ఇచ్చాడు, చాలా హ్యాపీ అండి. మీలాంటి వాళ్ళని చూసి మేము కూడా నేర్చుకోవాలి, కానీ నేను నేర్చుకోలేకపోతున్నాను, మేము ఉండలేకపోతున్నాం. అలా ఎందుకు ఉండలేకపోతున్నాం కూడా చెప్తాను. ఉండి నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ వైసీపీ వాళ్ళని ఇప్పటివరకు ఒక్క మాట అన్నట్టు చూడాలి. ఉండి నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలోనే రప్ప అంటూ చాలామంది తిరుగుతున్నారు. ఇది పొట్టేళ్ళ తల నరికేస్తాం, లేకపోతే వచ్చిన తర్వాత మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని నరికేస్తాం అని గొడవలు, చాలా గొడవలు జరిగాయి కదండి. ఏమండి అంబటి రాంబాబు గారు ఎంత దారుణమైన గొడవ పెట్టాడు, ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఎంత దారుణంగా తిట్టాడు, లడ్డూ విషయంలో వైసీపీ వాళ్ళు ఎంత దారుణంగా చేశారు. ఇది ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చాకే ఇవన్నీ వాళ్ళు చేస్తున్నప్పుడు మనం డిఫెండ్ చేయాలి కదా. ఇప్పుడు రఘురామరాజు గారు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అండి, ఆయన మాట్లాడితే ప్రజలకు ఈజీగా చేరుతుంది. అది నాకు ఏం పదవి ఇవ్వలేదండి, ఏమీ లేదు, ఏ పొజిషన్ లేదు, అయినా కానీ ఎంతో కొంత ఉడతాభక్తిగా నేను వాళ్ళు చేసే ప్రతి అక్రమాన్ని బయటపెడతానే ఉన్నాను కదా. అంటే ఒక కార్యకర్తగా, పార్టీ కార్యకర్తగా అది మన బాధ్యత కదా. ఏమంటే మీరు ఎందుకు అలా చేయట్లేదు, మీరు పార్టీ కార్యకర్త కదా అన్నాను. అది ఒకవేళ ఆయనకి తప్పు అనిపించి ఉండొచ్చు, దానికి ఒకవేళ ఆయన తప్పు అనిపిస్తే కనుక ఖచ్చితంగా అది ఎందుకు అన్నానో కూడా నేను చెప్తానండి. ఏమండి నాకు ఈ సీట్ ఇవ్వలేని చంద్రబాబు నాయుడు పోలవరం కడతాడని ఆయన అన్నారు, అది ఆయన ఒప్పుకున్నారండి. నేను మాట్లాడిన మాట మీడియాలో నిజం, నేనేమి అన్నమాట నేను అనలేదు అని నేను ఎప్పుడు అన్నా, మాట్లాడిన మాట నిజం. త్రిపుల్ ఆర్ గారే ఒప్పుకున్నారు, అవును నేను చంద్రబాబు నాయుడు గారిని అన్నాను, పవన్ కళ్యాణ్ గారి డిఎస్పీ గారి విషయంలో కూడా అన్నాడు. ఆకివీడు రామాలయం విషయంలో అందరూ త్రిపుల్ ఆర్ గారికే సపోర్ట్ చేసావు నిర్మాణం. ఏమండి త్రిపుల్ ఆర్ గారికే సపోర్ట్ చేసావు ఆయన ఏమంటాడు తెలుసా, నువ్వేం సపోర్ట్ చేసావు రాజేష్, నాకు నువ్వు గవర్నమెంట్ని సపోర్ట్ చేసావా లేకపోతే నువ్వు కోర్టుని సపోర్ట్ చేసావా, నువ్వు ఏ విధంగా సపోర్ట్ చేసావు అని అడుగుతున్నాడు ఆయన. నాకు అందరూ మద్దతు ఇచ్చామంటే నాకు అర్థం కదా, మరి ఎవరు సపోర్ట్ ఇచ్చారు, ఒకవేళ అతని సపోర్ట్ ఉన్నా ఈ నిర్మాణం జరుగుతుంది అని అతను అనుకుంటే ఏ రకంగా సపోర్ట్ చేసావో 10 మందికి తెలిసేలాగా చెప్తే ఇంకా ఎక్కువ సంతోషం. సరే ఆయనకే అన్న త్రిపుల్ ఆర్ అన్న మీకే చెప్తున్నాను, మీరు గతంలో కూటమి ప్రభుత్వం గెలవడానికి సపోర్ట్ చేశాను, నేనే సపోర్ట్ చేశాను మొత్తం చాలాసార్లు అన్నారు, గుర్తెచ్చుకోండి. ఏం సపోర్ట్ చేశారు మీరేమన్నా గ్రామాల్లో తిరిగి ప్రచారం చేశారా, లేకపోతే కులాల్లో మతాలను ఏకం చేయడానికి పార్టీ వైపు తిప్పడానికి అన్న మీటింగులు పెట్టారా, మరి ఏం చేశారు మీరు అని నేను అడిగితే మీకు బాధ అనిపిస్తుంది కదా. ఏటి రాయేష్ తమ్ముడు నన్ను ఇలాగన్నా ఏంటి, నేను ప్రతిరోజు రచ్చబండ పెట్టాను, ప్రతిరోజు నేను వీడియోల ద్వారా ప్రజలను చైతన్యం చేశాను, నేను హైదరాబాద్లో పెట్టాను, ఢిల్లీలో పెట్టాను మీరు చెప్తారు కదా. మేము కూడా అదే ఒప్పుకుంటాం. ఆ రోజు మీరు ప్రజలను చైతన్యం చేశారు కదా, దేని ద్వారా, మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా. మీరు సోషల్ మీడియాలో మాట్లాడిన మాటల ద్వారా గవర్నమెంట్ నెగ్గింది అని మీరు చెప్తే లేని తప్పు అంటే మేము అదే సోషల్ మీడియా నుంచి ఒరే బాబు దళితులు ఎవరో రామాలయం జోలికి వెళ్ళకండి, రామాలయం కట్టడం న్యాయం, అక్కడ దాడి చేయడం మీ తప్పు,
మీరు తప్పు చేశారు కాబట్టి మీరు జైలుకి పోతున్నారు, మీరు దాడి చేయకండి, ఎవడో రెచ్చగొడితే మీరు రెచ్చిపోకండి అని మేము చెప్పిన మాటల ద్వారా బాధపడేది మీరే, వేదన అనిపించేది మీరే. దూరం నుంచి రెచ్చగొట్టే ఏ ఒక్కడో కూడా మీ ముందుకు రాడు. ఎవడో రెచ్చగొట్టాడని రెచ్చిపోవద్దు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మేసి ఎందుకు కేసులు ఇరుకుంటున్నారు, ఎందుకు జైలుకు పోతున్నారు, ఎందుకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సోదరులందరి దగ్గర, తెలుగు వచ్చిన ప్రతి ఒక్క హిందూ సోదరుడి దగ్గర ఎందుకు మీరు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు? తెచ్చుకోకండి, మీరు దూరంగా ఉండండి. ఎవడో రెచ్చగొడితే మీరు రెచ్చిపోకండి అని మేము చెప్పిన మాటల ద్వారా, మేము తీసుకొచ్చిన చైతన్యం ద్వారా మీరు వెళ్ళి అక్కడ శంకుస్థాపన చేసినప్పుడు ఏమన్నా గొడవ ఎవరన్నా ఒక్క మాట మాట్లాడారండి అంటే అది మేము సపోర్ట్ చేసినట్టు కదా సార్? మీరు చేసిన సపోర్టు ప్రభుత్వం గెలవడానికి అయినప్పుడు మేము చేసిన సపోర్టు అక్కడ రామాలయం నిర్మాణం కావదా అండి? అది నేను మిమ్మల్ని అంటే వినమ్రంగా అడిగే మాటలండి ఇవి. అది మేము రామాలయంకి చేసిన సపోర్ట్ అంటే అదే తప్ప అంతకుమించి నా దగ్గర ఏమైనా అధికారం ఉందా? లేకపోతే నేనేమైనా అక్కడికి వచ్చి ఏమైనా చేయగలనా సార్? ప్రజల్ని చైతన్యం చేసి ఇది మతం గొడవ కాదు, ఇది చర్చికి రామాలయంకి వచ్చిన గొడవ కాదు, రామాలయం ప్లేస్లో రామాలయం కడుతున్నారు, అది తప్పు కాదు. రఘురామరాజు గారు చేసే పని సమర్థిస్తున్నానని చెప్పినప్పుడు కూడా చాలామంది నన్ను తిట్టారు మా వాళ్ళే. ఆయన ఎలా సపోర్ట్ చేస్తావు రఘురామరాజుకి, ఆయన అంతకుముందు అలాగన్నాడు, ఇప్పటికీ మన కులాన్ని తిడుతున్నాడు, మతాన్ని తిడుతున్నాడు అంటే తిట్టేదాన్ని వ్యతిరేకిద్దాం, కానీ ఆయన వచ్చి అక్కడ రూల్ ప్రకారం కట్టేదాన్ని ఎలా వ్యతిరేకిస్తాం? అందుకే కదని చెప్పాను, అదొకటి చెప్పాను సార్. కుల మతాలను టార్గెట్ చేసి అంటే ప్రతిరోజు ఆయన అదే మాట్లాడుతున్నారని అన్నాను. అయితే దీనికి వారు ఏం చేశారంటే ప్రెస్ మీట్ పెట్టి రాజేష్ నన్ను వైసీపీలో తిట్టమంటున్నాడు అన్న. ఎక్కడన్నా ఉందండి తిట్టమన్న మాట? న్యాయమా సార్ ఇది? మీరు పెద్దవారు, అన్నీ తెలిసినవారు, మీరే అలా మాట్లాడితే రాజేష్ తిట్టమంటున్నాడు అనే మాట మీరే మాట్లాడితే ఇంకా నేను ఏం చెప్పాలి చెప్పండి? మళ్ళీ నేను వైసీపీ వాళ్ళని తిడతలేదు అంటే మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు కదా పలానా వ్యక్తి తేడాగా ఉన్నాడంటే ఆడు తేడాగా ఉన్నాడు రా బాబు. వైసీపీ వాళ్ళని తిడతలేదు అంటున్నాడు రాజేష్ అని ఇక్కడ అంటున్నారు. తిట్టమని అన్నానా సార్ నేను? ఇప్పుడు మీరు అందరినీ సమానంగా చూస్తానంటున్నారు, మరి నాకు జగన్ గారు సమానమే, జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు సమానమే అని మీరు అంటున్నారు. కానీ నేనేమంటానంటే జగన్ గారు మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి మీ కాళ్ళంతా ఆ రోజున మీ చాలా చక్కగా అందంగా ఉండే కాళ్ళు వాటిని కమిలేలాగా కొట్టించారు మిమ్మల్ని. కానీ అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు రఘురామరాజు గారిని టార్చర్ చేసిన జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేశాడు ఆయన. ఎందుకు రఘురామరాజు గారిని ఎలా చేశారు మీరు అని చెప్పి ఆయన మీ తరపున చాలా గట్టిగా స్వరం వినిపించారండి. అలాగే మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి దిగనివ్వకపోతే రాష్ట్రంలోకి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎమ్మెల్యే చేశారని మీరే చెప్పారు కదా, నాకు సీట్ ఇచ్చారు, నన్ను ఉపసభాపతి చేశారని. వీళ్ళిద్దరూ ఎలా సమానం అవుతారు సార్? అది నా ప్రశ్న. అయితే మీరు అంత ఉన్నతంగా ఉండగలుగుతున్నారు, మేము ఉండలేకపోతున్నాం సార్, మేము ఉండలేకపోతున్నాం, అది మా బాధ. మీరు చాలా ఉన్నతంగా ఆలోచిస్తున్నారు, అది మేము చేయలేకపోతున్నాం. కాబట్టి మీరు ఇంకా చాలా మాటలు అన్నారు. జగన్ గారు నన్ను ఏమనలేదు, అంబటి రాంబాబు నన్ను ఏమనలేదు, రోజా నన్ను ఏమనలేదు, పేరుని నాని నన్ను ఏమనలేదు, కొడాలి నాని నన్ను, వాళ్ళందరూ నా స్నేహితులే అంటున్నారు ఈ రోజున మీరు. నేను ఇప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు అందరూ నాకు స్నేహంగా ఉండేవారు. వైసీపీలో కూడా నన్ను ఎవరో ఒకరిద్దరు పనికి మాట్లాడు తప్ప ఎప్పుడైనా సరే వైసీపీలో 5 బ్రాండ్స్ ఉండేవారు కదా, వాళ్ళ పేర్లు నాని, కొడాలి నాని, రోజా, మిగిలిన వాళ్ళు ఎవరో ఎప్పుడైనా అంబటి రాంబాబు గారిని వాళ్ళు ఎవరైనా నన్ను ఎప్పుడైనా పల్లెత్తు మాట అంటూ మీరు చూసారా? జగన్మోహన్ రెడ్డి నేను డైరెక్ట్గా ఎప్పుడేమో ఉన్నా, నన్ను ఎవ్వరూ ఒక మాట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాట్లాడలేదు. నేను తిట్టాలా వాళ్ళందరూ మమ్మల్ని కూడా ఏమనలేదు సార్. ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలని, జనసేన కార్యకర్తలను కూడా ఏమనలేదు. వాళ్ళు ఎవరిని అన్నారంటే మా పార్టీ అధినేతలను అన్నారు. వాళ్ళని డిఫేమ్ చేసి వాళ్ళని చంపాలని చూసి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటే మాలాంటి వాళ్ళందరికీ కోపం వచ్చి బాధ వచ్చి మేము వాళ్ళని అంటాం అంతే తప్ప వాళ్ళు మమ్మల్ని మాత్రం ఏమన్నారండి? ఇది ఒకసారి మీరు ఆలోచించండి సార్. నేనేమి తప్పు పట్టట్లే, కానీ మీకు మాత్రం తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి.